వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఖమ్మం. ప్రస్తుతం జై స్వరాజ్య వరల్డ్ టీవీ టీం ఖమ్మంకు రావడం జరిగింది. సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులరైజ్ చేయాలని, విద్యాశాఖలో విలీనం చేయాలని చెప్పి తెలంగాణ 33 జిల్లాల వ్యాప్తంగా గత 19 రోజుల నుంచి నిరసన సమ్మె చేస్తున్న ఈ నేపథ్యంలో జై స్వరాజ్య వరల్డ్ టీవీ స్టార్టింగ్ డే కానుంచి మొదలు పెడితే ఈ రోజు 19th డే వరకు కూడా నిరంతరాయంగా ఎక్స్క్లూజివ్ కవరేజ్ ఇస్తా ఉంది. ప్రస్తుతం మనము ఖమ్మంకి రావడం జరిగింది. మనతో చాలా మంది సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందుబాటులో ఉన్నారు. మరి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వీరి యొక్క నిరసన సమ్మె అనేది ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై స్వరాజ్య టీవీ. నేను ఖమ్మం డిస్టిక్ కేజీబీవి పెనుబల్లిలో పీఈటీగా విధులను నిర్వహిస్తున్నాను. నేను మొదటిగా 2011 ఆగస్టు 8వ తారీఖున పీఈటీగా కేజీబీవి పెనుబల్లిలో అపాయింట్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరంగా కృషి చేయడం జరుగుతుంది. మాకు ఫస్ట్ 4500 జీతంతో మమ్మల్ని అపాయింట్ చేయడం జరిగింది. మేము ఫస్ట్ 6th, 7th, 8th విద్యార్థులకు మాత్రమే బోధించడానికి మమ్మల్ని తీసుకోవడం జరిగింది. తరువాత 9th, 10th ఇంటర్మీడియట్ కూడా వరకు క్లాసెస్ రన్ అవుతున్నాయి. మమ్మల్ని మాత్రం పీఈటీలుగానే గుర్తించబడుతున్నారు. స్కూల్లో వచ్చేసి 300 మంది విద్యార్థులు ఉంటే మేము ఒక్కలమే పీఈటీలు ఉంటున్నాము. ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము నిరంతరంగా పిల్లలతో వెన్నంటి ఉంటున్నాము. హాలిడే డ్యూటీస్, సండే డ్యూటీస్ మేము ఉదయం 6 గంటలకే డ్యూటీలో జాయిన్ అయితే, ఉదయం 6 గంటలకు డ్యూటీలో జాయిన్ అయితే సాయంత్రం 7:35 వరకు పిల్లలతోనే ఉంటాము. నెక్స్ట్ డే కూడా మేము మా యొక్క ప్రేయర్ ను కంప్లీట్ చేసుకొని తెల్లవారి నెక్స్ట్ డే మేము 10 గంటలకి మేము రిలీవ్ అవడం జరుగుతుంది. అంతటితోనే మా యొక్క విధి నిర్వహణ ఆగిపోలేదు. ఈవినింగ్ కూడా మేము 4 గంటలకి మళ్ళీ స్కూల్ కి అటెండ్ అయ్యి 7:30 వరకు భోజనం పెట్టించి మేము ఇంటికి వెళ్ళాలి. ఇంతగానో కృషి చేస్తున్నా మాకొచ్చే వేతనం మాత్రం ఇప్పటిలో మాకొచ్చే వేతనం 15,000 మాత్రమే. అదే గవర్నమెంట్ ఉద్యోగికి వచ్చే జీతం 53,000. మేము 300 మందికి ఒక్క పీఈటీగా ఉండి పిల్లలని కనీసం నేషనల్ స్థాయి వరకు తీసుకెళ్లి వాళ్ళ అభివృద్ధికి అంతగా కృషి చేస్తున్నాము. మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా మేము రన్ చేస్తున్నాము. రెండు కూడా మేము మా యొక్క బాధ్యతలు నిర్వహిస్తున్నాం. మాకు ఎలాంటి సహకారం అనేది లేదు. రేవంత్ అన్న వచ్చిన తర్వాత అయినా మాకు మా యొక్క సిఆర్టీలతో సమానమైన వేతనం వస్తుందేమో. మాతో పాటుగా ఉన్న సిఆర్టీలకు 25,000 వేతనం వస్తే మేము సిఆర్టీలు మన పేరే కానీ మాకు కనీసం సిఆర్టీకి వచ్చే వేతనం కూడా రావట్లేదు. 15,000 కనీసం మాకు పాలు కొనుక్కుందాం అనుకున్నా గానీ పాలకి 2,000 అవుతుంది. అలా చూసినా గానీ మాకు ఎలాంటి ఏమీ లేదు. ఇలాంటి దుస్థితి ఎవరికి ఉండకూడదు. కనీసం మమ్మల్ని పీఈటీల నుంచి పీడీలుగా ప్రమోట్ చేసి కాలేజ్ కూడా రన్ అవుతుంది కాబట్టి మమ్మల్ని పీడీలుగా రన్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మా స్కూల్లో ఉన్నటువంటి పీఈటీలు, మా కేజీబీవీలో ఉన్న పీఈటీలు, పీడీలు ఎంపీడీ హోదా కలిగి మేము మంచి ఉన్నతమైన బోధనను అందిస్తున్నాం విద్యార్థులను. మా స్కూల్ నుంచి నేషనల్ లో కూడా ప్లేస్ కొట్టి మెడల్, జావెలిన్ త్రోలో మెడల్ కొట్టిన విద్యార్థిని బొర్రా కృష్ణవేణి కూడా ఉంది. మరి మమ్మల్ని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. సిఆర్టీలతో సమానమైన వేతనాన్ని అందించాలని కోరుకుంటున్నాం.